హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. చాలా మంది పేరెంట్స్లో మా పిల్లోడు లేదా మా బాబు లేదా మా పాప ఇలా ఐఐటిలో కానీ మెడికల్లో కానీ టాప్ చేయాలన్న కోరికలు అయితే ఉంటూ ఉంటాయి. ఎక్కడెక్కడ జాయిన్ చేద్దామా అని ఎన్నో కాలేజెస్ని సర్చ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ర్యాంకింగ్స్ కోసం అని చెప్పి కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అవునా? సో ఇలా ఎన్నో డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. అవునా? సో మీకోసం మేము శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్తో అయితే మీ ముందుకు వచ్చేసాము. ఈరోజు మనం అసలు మీలో ఉన్న డౌట్స్ ఐఐటీస్లో కానివ్వండి, మెడికల్ సీట్స్లో కానివ్వండి, ఎలా ర్యాంకింగ్స్ ఉన్నాయి శ్రీ విశ్వలో అనేది మీకు ఈరోజు వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ డీన్గా చెప్పుకునే శ్రీనివాస్ గారు అయితే మన ముందున్నారు. ఇప్పుడు ఆయన మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మార్కెట్లో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి, ఐఐటిలో కానివ్వండి, మెడికల్ ఫీల్డ్లో కానివ్వండి. అలాంటప్పుడు వై ఓన్లీ శ్రీ విశ్వ అంటే మీరేం చెప్తారు? శ్రీ విశ్వనే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే జనరల్గా పేరెంట్స్ శ్రీ విశ్వలో ఒక ఎక్స్ట్రాడినరీగా చదివే స్టూడెంట్ మీద ఎంతైతే మనం ఫోకస్ చేస్తామో స్టడీ విషయంలో, అట్ ది సేమ్ టైం స్లో లెర్నర్ స్టూడెంట్ మీద కూడా అదే రేంజ్లో మన ఫోకస్ అనేది ఉంటుంది. సో స్లో లెర్నర్ కూడా ఈవెన్ జనరల్గా మనం 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మనకు వచ్చినప్పుడు పేరెంట్ మా అబ్బాయి ఒక 50%, 60% రేంజ్ అనుకుంటాడు. కానీ మన దగ్గర నుంచి బయటకు వెళ్ళేసరికి వాడు 80%, 90% రేంజ్కి కన్వర్ట్ చేసి పంపిస్తాం. ఆ ఒక ఉద్దేశంతో ఎక్కువ మంది పేరెంట్స్ మనల్ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇన్ ఎడిషన్ టు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరీ 4 numbers జేఈకి వచ్చేసరికి, జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ ఎవరీ 4 స్టూడెంట్స్లో అట్లీస్ట్ 1 స్టూడెంట్ కన్నా అడ్వాన్స్ సీట్ ఇవ్వాలని టార్గెట్తో వర్క్ చేస్తాం. అండ్ మెడికల్ స్ట్రీమ్కి వచ్చేసరికి, నీట్ ప్రోగ్రామ్కి వచ్చేసరికి ఎవరీ 2 స్టూడెంట్స్లో అట్లీస్ట్ 1 స్టూడెంట్కి ఎంబీబీఎస్ సీట్ నీట్ ర్యాంక్ వచ్చేటట్లుగా మన వర్క్ అనేది చేసుకుంటూ వస్తాం. ఈ రీజన్ వల్ల ఎక్కువగా పేరెంట్ అనేది శ్రీ విశ్వాని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. శ్రీ విశ్వకి అదర్ ఇన్స్టిట్యూషన్స్కి డిఫరెన్సెస్ అంటే ఏం చెప్తారు సార్? శ్రీ విశ్వలో కంప్లీట్ ఏసీ క్యాంపస్, క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఓన్లీ 45 లోపు, అంటే 45 వరకు ఉంటుంది స్ట్రెంత్. ఎప్పుడైతే క్లాస్ రూమ్లో లెస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారో టీచింగ్ చెప్పే టీచర్ యొక్క ఫోకస్ ఎవరి స్టూడెంట్ మీద 100% ఉంటుంది. ఇన్ ఎడిషన్ టు క్లాస్ టీచింగ్ అయిపోగానే కౌన్సిలింగ్ అవర్ కానీ స్టడీ అవర్ కానీ ఎవరైతే టీచింగ్ చెప్పారో అదే మాస్టర్ చేత కౌన్సిలింగ్ అండ్ స్టడీ అవర్ అనేది మనం అటాచ్ చేస్తాం. దీనివల్ల టీచర్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కుర్రవాడు స్టూడెంట్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు అనే పాయింట్ టీచర్ ఐడెంటిఫై చేయగలుగుతాడు. సో స్టూడెంట్ యొక్క డిఫికల్టీ అనేది ఎప్పుడైతే టీచర్ ఐడెంటిఫై చేశాడో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి, సో అదే కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేయడం కానీ, లేదా అదే కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి ఒక అసైన్మెంట్ కింద ఒక 5 బిట్స్ ఇచ్చి కుర్రోడి చేత వర్కింగ్ అనేది చేయించడం కానీ జరుగుతూ ఉంటుంది. చాలా ఇన్స్టిట్యూషన్స్లో అయినా ఎక్కడైనా సరే పిల్లలు గ్రేడ్స్ వైజ్లో ఉంటారు. కొంతమంది బాగా చదవగలరు, కొంతమంది మీడియంగా, అండ్ ఇంకొంతమంది లోగా యాక్టివిటీస్ అయితే ఉంటాయి వాళ్ళవి. సో అలాంటి వాళ్ళని మీరు ఎలా డివైడ్ చేసి వాళ్ళకి ఇంకెలాగా ట్రైనింగ్ ఇవ్వగలరు? సో ఈ శ్రీ విశ్వలో ఈ గ్రేడింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. స్టూడెంట్ వన్స్ ఎప్పుడైతే అడ్మిట్ అయ్యాడో వాడికి ఏ సెక్షన్ అయితే ఇచ్చానో అదే సెక్షన్లో అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వరకు వాడిని కంటిన్యూ చేస్తాం. అయితే ఇన్ ఎడిషన్ గా కుర్రోడిని ఎక్కడ మనం సెపరేషన్ అన్నది చూపిస్తామంటే స్టడీ అవర్ ఆర్ కౌన్సిలింగ్ అవర్లో కుర్రోడు ఏమైనా స్లో అనిపించింది అనుకోండి టీచర్కి, ఆ టీచర్ ఏం చేస్తాడంటే కుర్రోడు క్లాస్ రూమ్లో ఎక్కడ కూర్చున్నా తీసుకొచ్చి ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టుకుని వాడి చేత లిమిటెడ్గా చదివిస్తాడు. ఒకేసారి బల్క్గా అనే వాయిస్ ఇవ్వకుండా ఫస్ట్ ఈ 10 points కంప్లీట్ చేయి, ఈ 10 అయిన తర్వాత ఇంకొక 5 points కంప్లీట్ చేయి అనే వేలోకి టీచర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వర్క్ చేయిస్తాం అంటాడు. ఓకే సార్, యాక్చువల్లీ ఇంటర్తో పాటునే మనం ఐఐటి కోచింగ్ కూడా నడుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంటర్ చదివే పిల్లలకి ఈ బోర్డ్ ఎగ్జామ్స్కి దానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటిది ఏమన్నా ఎదురవుతుందా, లేదా వాళ్ళు బ్యాలెన్స్డ్గానే చేసుకోగలుగుతారా? ఇది జనరల్గా కొంతమంది స్టూడెంట్స్ అయితే బ్యాలెన్స్ చేస్తారు, కొంతమంది స్టూడెంట్స్ అయితే బ్యాలెన్స్ చేయలేరు. అలాంటప్పుడు ఏం చేస్తారు మీరు? ఆ స్టూడెంట్స్కి ఏం చేస్తామంటే ఒక 40% బోర్డ్ ఎగ్జామ్, 60% ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో వెళ్తాం. అయితే జనరల్గా బోర్డ్ ఎగ్జామ్లో ఉండే ప్రతి పాయింట్ కూడా మనం ఆబ్జెక్టివ్లో కవర్ చేసుకుంటూ వెళ్తాం. అయితే వాడు స్పెషల్గా మనం ఏం చేస్తామంటే ఎవరైనా ఒక పర్టికులర్ స్టూడెంట్ బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలిసినప్పుడు వాడి చేత అంటే జనరల్గా బేసిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం.
ఆ బేసిక్ పాయింట్ వాడికి నేర్పగలిగామంటే ఈవెన్ బోర్డ్ ఎగ్జాము ఎంజాయ్ చేస్తూ రాస్తాడే, ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా వాడు సక్సెస్ అనేది 99% వరకు వెళ్తుంది. ఈ ఎగ్జామ్స్ కానివ్వండి, అసలు ఐఐటి ప్రాక్టీస్ చేసేటప్పుడు కానివ్వండి, ఓన్లీ ఐఐటి స్టూడెంట్స్కే ఫోకస్ ఉంటుందా? నెక్స్ట్ ఎంసెట్ ఇవి కూడా కలిపి చేస్తారా, ఓన్లీ ఐఐటి మీదే ఫోకస్ చేస్తారా? ఐఐటి స్ట్రీమ్ లో ఉన్న స్టూడెంట్ కి ఐఐటితో పాటు మెయిన్స్ ఉంటుంది, వాటితో పాటు ఎంసెట్ కూడా కవర్ చేస్తాం. ఓకే. ఇన్ అడిషన్ టు అదర్ డ్రీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి, అవును. అంటే లైక్ గీతం యూనివర్సిటీ కానీ లేదా ఎస్ఆర్ఎం, విట్, వీటికి అలాగే బిట్స్ పిలాని ఈ ఎగ్జామ్స్ కూడా కుర్రవాడిని మనం రెడీ చేస్తాం. అంటే ఆ టైప్ ఆఫ్ కోచింగ్ కూడా వాడికి ఇచ్చి 2 years తర్వాత వాడు రాసుకునేటట్లుగా కుర్రవాడిని రెడీ చేసి పెడతాం. ఓకే, అందరికీ ఒకేలాంటి కోచింగ్ ఉంటుంది, ఈ డివిజన్స్ అనేవి పర్టికులర్గా ఇక్కడ ఉండదు. సో అలాంటప్పుడు బాగా లోగా చదివే పిల్లలు కానివ్వండి, లేదా వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళకి అసలు ఎలా కోచింగ్ ఉంటుంది ఐఐటితో బేస్ చేసుకుంటే? సో అలాంటి స్టూడెంట్కి మనకు ఫస్ట్ ఫోకస్ చేసేది బేసిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. అంటే జనరల్గా కుర్రోడు మనకి 11th class మన దగ్గర జాయిన్ అవుతాడు, కొద్దిగా బేసిక్ లేదని తెలిసిందనుకోండి, వాడికి స్టార్టింగ్ ఇయర్లోనే అంటే స్టార్టింగ్ 1 month లోనే 8th, 9th, 10th class నుండి బేసిక్ పాయింట్స్ ఒక 1 month పాటు వాడికి సెపరేట్గా చెప్పిస్తాను. ఎప్పుడైతే కుర్రవాడు బేసికల్గా స్ట్రాంగ్ అయ్యాడో ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తూ చదువుతాడు. ఓకే సార్, మనం ఒక 3-4 years నుంచి శ్రీ విశ్వ కోసం మాట్లాడుకుందాం. సో అసలు ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి? చాలా మంది పేరెంట్స్ లో అయితే ఈ డౌట్ ఉంటుంది, వేరే ఇన్స్టిట్యూషన్స్ లో ర్యాంక్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు, శ్రీ విశ్వ కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అసలు మీ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి సార్ ఇన్స్టిట్యూషన్? సో మా ర్యాంక్ వచ్చేసరికి జనరల్గా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. స్టూడెంట్స్ ఉన్న స్టూడెంట్లు ఎక్కువ మంది ఒక బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ గెట్టింగ్లోకి వెళ్ళిపోతూ వస్తాడు. మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ కుర్రోడు కూడా ఆ వేలోనే మనం తీసుకెళ్తా ఉంటాం. సో కుర్రోడు ఫస్ట్ లెవెల్ ఎలా ఉన్నాడు, సెకండ్ లెవెల్కి వాడితో ఏం చేయించాలి, వాడు ఏం చేస్తే వాడు బెటర్ అవుతాడు అనే వేలో కుర్రోడిని మనం ట్రైన్అప్ చేస్తూ ఉంటాం. ఈ ట్రైన్అప్ వల్ల ఏమవుతుందంటే కుర్రోడి యొక్క సక్సెస్ రేట్ 100% రీచ్ అవుతూ వస్తుంది అనమాట. ఓకే, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కళ్ళకైతే చదువు తప్పనిసరిగా కావాలి. అలాంటి దాంట్లో శ్రీ విశ్వ చూస్ చేసుకోవాలి అని అన్న వాళ్ళకి పేరెంట్స్ కి లేదా పిల్లలకి మీరు ఇచ్చే భరోసా ఏంటి సార్? మనం చెప్పేది ఒకటే, స్టూడెంట్ 100% సక్సెస్ చేయించి పంపించే బాధ్యత మనది. అయితే ఖచ్చితంగా కుర్రోడు మన దగ్గరికి వచ్చే లెవెల్ కంటే బయటకు వెళ్ళేటప్పుడు బెటర్ చేసి పంపించడం అనేది 100% గ్యారంటీ ఇస్తాం. అంటే సపోజ్ 10th class లెవెల్లో 70%తో మన దగ్గరికి వచ్చాడు, ఖచ్చితంగా మన దగ్గర నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ 90%తో వాడు బయటకు పంపారు. ఐఐటి అయినా మెడికల్ అయినా సరే కొంచెం ప్రెషర్ ఉంటుందని చాలా మంది అయితే ఫీల్ అవుతూ ఉంటారు. స్టూడెంట్స్ లో కూడా ఆ స్ట్రెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాంటప్పుడు శ్రీ విశ్వలో ఎలాంటి యాక్టివిటీస్ ఇచ్చి వాళ్ళకి మెంటల్ స్ట్రెంగ్త్ ఎలా పెంచుతూ ఉంటారు? సో జనరల్గా స్టూడెంట్ స్ట్రెస్ ఎక్కడ ఫీల్ అవుతాడంటే బేసికల్గా వాడు వీక్గా ఉన్నప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఫస్ట్ మన టార్గెట్ అంతా కూడా వాడి బేసిక్ని స్ట్రెంథన్ చేస్తూ ఉంటాం, దానివల్ల వాడు పడే ప్రెజర్ని కొంతవరకు తగ్గిస్తాం. దీంతో పాటు అదర్గా మనం ఇచ్చేది ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ యోగా అండ్ మెడిటేషన్ చేయిస్తాం, అండ్ వీక్లీ ఒక 2 or 3 times ఏదైనా గ్రౌండ్కి తీసుకెళ్ళి క్రికెట్ కానీ వాలీబాల్ లేదా బాస్కెట్బాల్ ఇలాంటి గేమ్ అనేది ఒక్కొక్క 1 hour ప్లే గ్రౌండ్లో ఉంచి వాడిని తీసుకొస్తూ ఉంటాం. ఓకే సార్, ఎప్పటి నుంచో మార్కెట్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ టాప్లో అయితే రన్ అవుతూ ఉన్నాయి, అలాంటిది మీరు ఏ ధైర్యంతో అసలు శ్రీ విశ్వాన్ని స్టార్ట్ చేస్తున్నారు? జనరల్గా మనం ఇంతకుముందు ఏంటంటే ఇందులో ఉండే ఎవరైతే టీచింగ్ డైరెక్టర్ అంటారో వాళ్ళంతా టీచింగ్ ఫ్యాకల్టీ కంప్లీట్, కానీ వేరే వేరే కార్పొరేట్ కాలేజీలో అయితే వర్క్ చేశారు. వర్క్ చేసినప్పుడు ఒక డిఫరెన్స్ అనేది ఎక్కువగా కనిపించేది. అక్కడే ఎక్కువ మంది స్టూడెంట్కి మన సాటిస్ఫాక్టరీ లెవెల్ అనేది మన సైడ్ నుంచి ఇవ్వలేకపోయాం యాజ్ ఏ ఎంప్లాయీగా ఉండి. యాజ్ ఏ ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్కి లేదా పేరెంట్కి సాటిస్ఫాక్టరీ లెవెల్ పెంచలేకపోయాం. ఆ విషయంలో ఎక్కువ మంది పేరెంట్స్ మాతో డిస్కషన్కి చేస్తూ ఉండేవారు. సో ఆ ఒక్క పాయింట్ దృష్టిలో పెట్టుకుని ఉన్న ప్రతి స్టూడెంట్ని మనం సాటిస్ఫై చేయాలి, అలాగే పేరెంట్ని కూడా సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేయాలి అంటే మనమే ఓన్గా స్టార్ట్ చేస్తే చేయగలుగుతామేమో అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.